గుడివాడలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడా యునానిమస్ ఉండకూడదని అన్ని స్థానాల్లో వైసీపీ నాయకులు పోటీ చేయాలని మాజీ శాసనసభ్యులు కొడాలి నాని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు స్థానికంగా కూటమి నాయకులు ఎన్నికల సమయంలో అనేక హామీలను ప్రజలకు ఇచ్చి వాటిని విస్మరించారని, వాటిని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు ప్రభుత్వం ఎన్ని పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, అవసరం అనుకుంటే అందరం 3 నెలల్లో జైల్లో ఉండడానికి కూడా సిద్ధపడాలని ఆయన సూచించారు. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 0 చేశాడు. 1500 మహిళలకు ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. అదేవిధంగా నిరుద్యోగులకు 3000 రూపాయలు వృత్తి ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చాడా? కొత్తగా ఈ 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ పెన్షన్లు ఇస్తాడు, ఇచ్చాడా? ఇళ్ల స్థలాలు ఇవ్వాల, ఇల్లు కట్టుకోవడం డబ్బులు ఇవ్వాల. ఆల్రెడీ కట్టినటువంటి ఆఖరి దశలో ఉన్న ఇళ్లకు కూడా నిర్మాణాలకు డబ్బులు ఇవ్వట్లా. అదేవిధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు అలా ఉంటే ఇక్కడ మళ్ళీ లోకల్గా మేము అధికారంలోకి వస్తే మీ ఇళ్లకు లోన్లు రద్దు చేస్తాం, మీకు రుణమాఫీ చేస్తాం, చంద్రబాబు అయిపోతే నా జేబులో డబ్బులు ఇస్తా, ఇవన్నీ సొల్లు కబుర్లు ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు. మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పారు. ఎవడికి వచ్చింది ఆడు చెప్పాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలా. ప్రజలైతే ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మనకి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో, 2 నెలల్లో, 4 నెలల్లో పంపుతారు. ఎవరో కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యునానిమస్ అవ్వకూడదని చెప్పారు. యునానిమస్ అవ్వకుండా మనం పోటీలు పెట్టి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పార్టీలు ఎలా మోసం చేసే అన్నది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. తప్పకుండా ప్రజలు అధికారం ఉన్నా, 164 సీట్లు ఉన్నా, మీరు 4 ఉన్నా, 6 ఉన్నా ప్రజలైతే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్ర ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. అదేవిధంగా